కరోనా టైంలో ప్రపంచమే సంక్షోభంలో పడితే 140,00,00,000 భారతీయుల్ని అసలు ఎక్కడ నడిపించగలరు? ఎవరు నడిపించగలరు? అనుకుంటే చక్కగా నడిపించాడు నరేంద్ర మోడీ. ఆ 2 సంవత్సరాలు జరిగినటువంటి పరిణామాలు చూసాం. వ్యాక్సిన్ గూడా మన సొంత వ్యాక్సిన్‌తోనే అందరికి వ్యాక్సిన్ ఇయడం గాని ఇదంతా చూసాం. అసాధ్యం అనుకున్న ప్రపంచం బిత్తరపోయినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా చక్కగానే జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఒక మీటింగ్‌లో ఎలక్షన్స్ ముందు అనేక చోట్ల మాట్లాడారు. అసలు నేనొస్తే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు? ఈ దేశంలో కరోనా రానిచ్చేవాడినా తమ్ముళ్ళని. రోగాలు మన చేతిలో ఏముంటాయి అన్నది ఆ రోజునే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ రోజున అయిపోయింది. కరోనా తగ్గిపోయింది కాబట్టి ఆయన మాట్లాడారు బానే ఉంది. ఇప్పుడొచ్చింది గదా కరోనా. నలుగురు చనిపోయారు గదా! అధికారిక లెక్కల ప్రకారమే. 35 మందో, 39 మందో. ఇవాల్టికి లెక్క చూస్తే కరోనా తాజాగా 39కి చేరినాయి కరోనా కేసులు. ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఇద్దరు, ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉంది. దాన్ని రోగం రోగంగానే చూడాలి. దాంట్లో రాజకీయం చూడకూడదు. నేను ఒప్పుకుంటా. కానీ అనవసరమైన స్టేట్మెంట్‌లది. ఇప్పుడు కరోనా రాలేదు మరి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే వచ్చిందిగా. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చనిపోయారు గదా! దీనికి ఆయనది బాధ్యత అనను నేను. కానీ స్టేట్మెంట్‌లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంట.